ప్రాఫిటబిలిటీ, డెప్త్ ఇస్ ద సెక్యూరిటీ. ఓకేనా? డెప్త్ని మనం ఏమంటాం? సెక్యూరిటీ అంటాం. విడ్త్ అనేది ప్రాఫిటబిలిటీ. నీకు డబ్బులు ఎక్కువ రావాలంటే విడ్త్ ఉండాలి, కానీ బిజినెస్లో రెగ్యులర్ ఇన్కమ్ రావాలంటే డెప్త్ ఉండాలి. అర్థమైందా? సో మనం ఏం చేస్తాం అనుకున్నంటే, ఒక లెగ్ ఉంటుంది, ఈ లెగ్ ఉంటుంది. సో ఒక లెగ్ మనకి ఎప్పుడు దేవుడు ఇస్తాడు, 1 కానీ 2 కానీ ఒక దేవుడు అయితే మనకు ఇస్తాడు. అదేంటంటే దాని మీద అప్లైన్ కన్ను ఉంటుంది, పైన ఉన్న అప్లైన్స్ అందరూ దాని మీద టైం పెడతారు. ఓకే, ఎన్ని? 6 కదా. సో 6 లెగ్గులు. ఈ 6 లెగ్గుల్లో మనం ఏం చేస్తామంటే, ఇక లెగ్ పెద్ద డెప్త్ బిల్డ్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఈ లెగ్ పెద్ద డెప్త్ బిల్డ్ అయ్యేసరికల్లా మనం ఏం చేస్తామంటే, ఈ లెగ్ను మనం ఒక శత్రువు లెక్క చూడటం స్టార్ట్ చేస్తాం. ఇలా వెళ్ళిపోతుంది, శత్రువు లెక్క చూస్తాం. కానీ అదే లెక్క నువ్వు చూపించుకొని బిజినెస్ బిల్డ్ చేయడమే ఈ బిజినెస్ యొక్క సీక్రెట్. నీకు పెద్ద లెగ్ ఉందనుకో, నీకు అది వరమా శాపమా? వరం. మరి మనం ఏం చేస్తాం? కొంతమంది, అందరూ కాదు, చాలా తక్కువ మంది మనం ఏం చేస్తాం అనుకోండి, ఈ పెద్ద లెక్కను చూసి ఏం చేస్తాం అనుకోనంటే, ఈ లెక్క మనకు సంబంధం లేదు, ఈ లెక్కలే మాత్రమే నా లెక్కలు అంటారు. ఎప్పుడైతే మీరు ఈ లెక్కను మీరు పట్టించుకోవడం మానేస్తారో, ఒక రోజు అయిపోయిన తర్వాత ఈ డెప్త్ తగ్గిపోతుంది. అప్పటికి మీకు ఏంటండి, ఇక్కడ ఇక్కడ పెద్ద లెక్క ఏమో చిన్న లెక్క అవుతుంది, చిన్న లెక్క ఏమో పెద్ద లెక్క అవుతుంది. అర్థమవుతుందండి? చిన్న లెక్క పెద్ద లెక్క. పోనీ ఒకవేళ మీ అప్లైన్ మంచి విజనరీ అనుకున్నా, అప్పుడు ఈయన మెయింటైన్ చేస్తాడు లెక్క. ఆ మెయింటైన్ చేసేదాన్ని కూడా కొంతమంది ఏం చేస్తారు అనుకుంటే, నా డౌన్ లైన్ నువ్వు నాకు తెలియకుండా నువ్వు ఎట్లా నా డౌన్ లైన్ కింద పని చేస్తూ అంటావు. నీ అప్లైన్ నీ దగ్గరికి వచ్చి పని చేస్తుందంటే నీకు వరం. ఎవరు ఏ ఆర్గనైజేషన్ చేయరు, అది వినింగ్ టీంలో చేస్తారు. 9 లెవెల్ డెప్త్ తర్వాత, డియూసీడీ తర్వాత 9 లెవెల్ కింద ఉన్నారంటే నువ్వు వచ్చి నా విడతలో జాయిన్ అనే డియూసీడీలు కూడా ఉన్నారు బయట. అర్థమవుతుందా? ఇట్లాంటివి మీరు పొరపాట్లు చేయకండి. ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటే, 500 PV 500 PV అనేది మీరు ప్రమోషన్ చేయాలి. 500 PV అనుకుంటే 4 వారాల బిజినెస్, 2 నుంచి 7, 8 నుంచి 14, 15 నుంచి 21, 22 నుంచి 28. సో 160 PV 160 PV 160 PV 160 ఎంత అవుతుంది? 640. 500 PV అవుతుందా లేదా? 500 PV అవుతుందా? సో ఫస్ట్ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 100 నుంచి 200 అనేది రిటైలింగ్ అంటే సెల్ఫ్ యూజ్ చేయాలి. అలాగే 200 నుంచి 300 వరకు రిటైలింగ్ చేయాలి. అంటే రిటైలింగ్ ఎలా చేయాలి సార్ అంటే, మీరు 500 రూపాయలు కానీ, లేదంటే 1000 రూపాయలు కానీ, లేదంటే 2000 కానీ, లేదంటే 2000 నుంచి 3000, 5000, 10,000 ప్రోడక్ట్ అనేది మీ దగ్గర. ఫస్ట్ ఈ ప్రోడక్ట్ అమ్మడం అనేది మీకు తెలియాలి. ఈ రిటైలింగ్ అనేది మీరు ఇది చేయకపోతే మీకు నెట్వర్క్ అనేది రాదు. మీకు ప్రోడక్ట్ అమ్మడం రాదనుకో, మీ అహంకారం తొందరగా వచ్చేస్తుంది, అసూయ ద్వేషం తొందరగా వస్తుంది. మీరు చూడండి, పెద్ద షాప్ దగ్గరికి వెళ్ళండి, ఓనర్ ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటుంది, ఎంప్లాయీ ఉన్నప్పుడు ఒక లెక్క ఉంటుంది. ఓనర్ ఏమో అణిగిమణిగి ఉంటాడు, ఒదుగుంటాడు. ఎంప్లాయీ ఏమో మిడిసి పడుతున్నాడు, ఎగిరెగిరి పడతాడు. తీసుకోపో, ఎందుకంటే నెలాఖరు జీతం వస్తుంది దానికి. కానీ అది ఓనర్ ఉంటే, అవునండి, 5 రూపాయలు ప్రోడక్ట్ తీసుకోవడానికి వచ్చినా కూడా 5 సార్లు చూపించమని కదా, 100 సార్లు చూపించమని చూపిస్తాడు. ఎందుకు? ఓనర్కి ఎంప్లాయ్కి తేడా ఏంటి? ఓనరు నాది అంటాడు, ఎంప్లాయీ ఎవరి దానికో నేను ఉన్నాను అంటాడు, అంతే. నేను ఒక ఉద్యోగిని అనుకుంటాడు. మరి మీ ఇక్కడ బిజినెస్లో రిటైలింగ్ చేయకపోతే మీరు ఎంప్లాయీ అవుతారు, కానీ బిజినెస్ ఓనర్ ఎట్లా అవుతారు? మీకు ప్రోడక్ట్
మీ దగ్గర ఒక 1000-2000 రూపాయల ప్రోడక్ట్ 1000 పీవీ 2000 ప్రోడక్ట్ ఉందనుకోండి, ఎట్లా మూవ్ చేస్తారు? రిటైలింగే కదా. రిటైలింగ్ అనేది కళ. ధీరుభాయ్ అంబానీ, రతన్ టాటా, వీళ్ళు బిర్లా, వీళ్ళందరూ ఇప్పుడు రామోజీరావు అమ్మే ఏమైనా కోటీశ్వర్లు అయ్యారు. మనం కొని ఏమైనా తెలుసు కదా. అమ్మడం అనేది ఒక కళ కాదా? మీరు రిటైలింగ్ సిగ్గుపడుతున్నారంటే నేను చెప్తున్నా, మీ బిజినెస్లో నెట్వర్క్ డెవలప్ కాదు, విడ్త్ డెవలప్ కాదు. మీ విడ్త్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైలింగ్ నేర్చుకోండి. స్టార్ వర్క్ ఎట్లనే వచ్చేసినాను, కానీ స్టార్ తర్వాత పెద్ద శక్తిలోకి వెళ్ళాలంటే, ఇప్పుడు నేను కూర్చొని ఆంజనేయ సార్తో మాట్లాడినప్పుడు నాగరాజ్ సార్ మాట్లాడినాడు. సార్ ఏమన్నాడంటే, సార్ ఇన్కమ్ 4 లక్షలు, ఆయన సెలూన్ షాప్లో కూర్చొని ప్లాన్ చెప్తున్నాడు. 4 లక్షల ఇన్కమ్ వచ్చిన ఒక CEO లెవెల్ ఒక పర్సన్ వచ్చి బయట వచ్చి ఉంటాడా? ఆయన దగ్గరికి అందరిని పిలిపించుకొని తాజ్ బంజారాలో, తాజ్ కృష్ణలో, తాజ్ హోటల్లోనో, నోవాటల్లోనో, హయాత్లోనూ, పార్క్ హయాత్లోనూ కూర్చోబెట్టుకొని ఆయన మీటింగ్ చేసి పంపించేస్తారు అందరికీ. ఆయన సెలూన్ షాప్లో కూర్చొని ప్లాన్ చెప్తూ ఉన్నాడు. సెలూన్ షాప్లో కూర్చొని ప్లాన్ చెప్తాడు. ఇంత పెద్ద మనిషి సెలూన్ షాప్లో కూర్చొని ప్లాన్ చెప్పడం ఏంటని చెప్పి ఆ మాటకే ఆయన జాయిన్ అయ్యాడు. నాగరాజ్ సరే ఆ మాటకే కదా జాయిన్ అయింది. అర్థమవుతుందా? మీరు మన రిటైలింగ్ కానీ లేదంటే ప్లాన్ చెప్పేటప్పుడు కానీ మనం ఏం చేస్తాం అప్పుడు చాలా మనం ప్రెస్టేజ్ చూపిస్తాం. నీకు 1,00,000 రూపాయలు కావాలంటే 10 మందికి కాల్ చేయాలి. బిల్డప్లు ఎందుకు మనకి? రిటైలింగ్ దగ్గర మనం కాంప్రమైజ్ కావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటైలింగ్ అనేది 100 రూపాయల పేస్ట్ కూడా నేను 74 లక్షల రూపాయలు బెంచ్ చేసుకుని తిరుగుతున్నాను. అర్థమైందా? 74 లక్షలు బెంచ్ చేసుకుని. ఎందుకు సార్ 74 లక్షలు? మొన్నటి వరకు 55 లక్షలు చెప్పేటోళ్ళు కదంటే, అంటే దాన్ని EMI కట్టేటప్పుడు దాని డబ్బులు నేనే కదా కట్టాలి, దాని ఇంట్రెస్ట్ రేట్ కూడా నేనే కట్టాలి కదా. నేనేమనుకున్నానంటే కారు కాస్ట్ ఆన్లైన్లో మనకు కొటేషన్ ఇస్తాడు కదా, ఆ కొటేషన్ కాస్ట్ చెప్పాలనుకొని అదే చెప్పేటోడు నేను. EMI వరకు పూర్తి పే చేసిన మాట కూడా మనదే కదా అది. మరి 74 లక్షలు అవుతుందా లేదా? 32 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తాను, 38 లక్షలు EMI. ఎంత అవుతుంది? 72 అవుతుంది. అవునా? అర్థమవుతుందండి. అంటే ఒకసారి చూడండి, మనము ఇక్కడ 500 PV క్లబ్ని మనం ఎందుకు చెయ్యాలి అనేది నేను క్లారిటీ ఇస్తాను. 500 PV మీకు రిటైలింగ్ అనేది సెల్ఫ్గా 200 వాడుకోండి. ఇక్కడ మీరు కొద్దిగా మీకు ఆల్రెడీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ బాక్స్ అనేది మీరు టీంకి ప్రమోట్ చేయండి. ఇప్పుడు 500 PV మీరు చేస్తారు, 4 నెలలు చేస్తారు అనుకుందాం. 4 నెలలు 500 PV చేస్తే మీకు ఎంత వస్తుంది? 12,500 రూపాయలు బెనిఫిట్ వస్తుందా? 12,500తో మనకు EDS టికెట్ వస్తుందా లేదా? వస్తుందా? ఫ్యామిలీ డిన్నర్ టికెట్స్ 2 వస్తున్నాయి లేవా? 2 ఫ్యామిలీ డిన్నర్ టికెట్స్ వస్తున్నాయి. మీకు సంవత్సరం మొత్తం EDS టికెట్స్ వచ్చేస్తాయి. తర్వాత సంవత్సరం మొత్తం ఓపెన్ టికెట్స్ వచ్చేస్తున్నాయి లేవా? ఎప్పుడు రిటైలింగ్ చేసినప్పుడు. ఇప్పుడు ఒక మేడం, మీ పేరు మేడం? నాగరాజ్ సార్ వాళ్ళ మిస్సెస్ కదా, జానకిరామ్ సార్ వాళ్ళ మిస్సెస్. మేడం మీ పేరు? జానకి మేడం. ఓకే, కూర్చోండి. జానకి మేడం ఏం చెప్తుందంటే, సార్ మా టీంలో 70 మంది వరకు 500 PV క్లబ్లోకి వచ్చారు. మాకు అంతకుముందు 500 PV క్లబ్లోకి వచ్చినప్పుడు బిజినెస్ ఏం లేదు, కానీ 500 PV క్లబ్లోకి వచ్చినాక బిజినెస్ మాత్రం ఒక రాక్ అండ్ రోల్లో వెళ్ళిపోతుంది సార్ బిజినెస్ అని చెప్తున్నాను. అర్థమైందా? మీకు 3,000 కోట్ల కంపెనీలో మీరు యువర్ ద పార్ట్నర్, కానీ 15,000 బిజినెస్ మీరు హ్యాండిల్ చేయలేకపోతే మీరు 3,000 కోట్ల కంపెనీని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుందా? 15,000 బిజినెస్ మనం హ్యాండిల్ చేయలేని వాళ్ళు మనం ఏమనుకుంటాం, సరే 100-160 PV చేయండి. ఆ 100-160 PVతో మన బిజినెస్ ఎంతవరకు చెప్పగలుగుతాం? మనం వాడతాం, నలుగురు ప్లాన్ చేస్తాం, ప్రోడక్ట్ చూపించాం. ఇప్పుడు ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళగానే హాస్పిటల్ డాక్టర్ సెటస్కోప్ లేదు, లోపల టానిక్లు లేవు, తర్వాత ఏవి బిల్లలు లేవు, మెడిసిన్ లేవు, ఈ ఇంజక్షన్ లేవు, దూది లేవు, ఏవి లేవు. నాలాంటి ఒకటి వెళ్ళి నాకు కొద్దిగా సుస్థి చేసింది, జ్వరం వచ్చింది చూడమంటే, జలసేపు ఆగండి, ఇప్పుడే నేను సెటస్కోప్ కొనుక్కొని వస్తాను,
కొద్దిసేపు ఆగితే టానిక్లు అని తెచ్చుకుంటే నీ వస్తాను నాకు తెలియదు కాబట్టి కొనుక్కొని వస్తానంటే జీవితంలో ఎప్పుడైనా వెళ్తాం అక్కడికి. మీరు 500 PV క్లబ్లో ఉంటే మీ దగ్గర ప్రోడక్ట్ ఉంటుంది, వాళ్ళ దగ్గర 5 రకాల 10 రకాల ప్రోడక్ట్ అనేది కంప్లీట్గా డిస్ప్లే చేస్తారు, మ్యాజిక్ షో చేస్తారు, మ్యాజిక్ కార్నర్ అంటారు దాన్ని, మ్యాజిక్ కార్నర్ పెడతారు. అవునా? ఈ మ్యాజిక్ కార్నర్ పెట్టినప్పుడు నాకు ఇది ఈ ఫ్లాగ్ సైజ్ చూసి మీరు అప్పుడు చెప్పారనుకోండి. ఇప్పుడు మేడం ఏమన్నారు, ఒక మేడం ఉన్నారు జబర్దస్త్ రాజమౌళి సార్ వల్ల మేడము, నాకు ఇక్కడి నుంచి ఇంతవరకు పీకుతుంది, నేను ఒక పీకుతుంది, ఆంధ్రాలో పీకుతుంది అంటారు, ఇక్కడ లాగుతుంది అంటారు. అర్థమైందా? గుంజుతుంది అంటారు కదా, లాగుతుంది పీకుతుంది, కొన్ని ఏరియాలో పీకుతుంది అంటారు, మా సైడ్ పీకుతుంది అంటారు, ఇక్కడ లాగుతుంది అంటారు. అయితే ఈ లాగుతుంది అనేసరికల్లా ఆమెకి ఒక ఫ్లాగ్ సైల్ క్రిల్ ఆయిల్ వేసుకుందని ఆమెకి అంటే కంప్లీట్ పారాలిసిస్ సిచ్యువేషన్, వాతం తెలుగులో పారాలిసిస్ వచ్చే సిచ్యువేషన్లో 2-3 రోజుల్లో ఆమెకి లాగడం స్టాప్ చేసింది. సో అర్థమవుతుందా? ఇది చెప్పినప్పుడు మనకి ఇమీడియట్గా 4 ఫ్లాగ్స్ ఆయిల్ అక్కడ అవసరం, లేదా 4 క్రిల్ ఆయిల్ అవసరం. జరసేపు ఆగు, నేను సూర్యాపేట స్టోర్కి వెళ్ళి తెచ్చేసి వస్తానంటే అప్పటి వరకు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుందా? లేదంటే 2 ప్రోడక్ట్స్ దగ్గర ఒక ప్రోడక్ట్ చేతిలో పెట్టిన తర్వాత తెచ్చిస్తారు. అవునా కదా? మనం ఏం చేస్తున్నాం అనుకోనంటే డబ్బులు కావాలి, కానీ డబ్బులు రిటైలింగ్ 5% మీరు చేయకపోతే డబ్బులు మీరు హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. 500 PV క్లబ్ అనేది మీకు చూడండి, 500 PV క్లబ్లో ఇక్కడ చూడండి 500 PV క్లబ్, 500 PV క్లబ్లో మీరు ఇక్కడ ఎంతమంది డెప్త్. సో ఇక్కడ ఒక డెప్త్ స్టార్ట్ అయింది మీకు, ఇక్కడ డెప్త్ స్టార్ట్ అయింది, ఇక్కడ డెప్త్ ఎట్లా వెళ్ళిపోతుంది మీకు. సో ఇక్కడ డెప్త్, ఇక్కడ డెప్త్, ఇక్కడ డెప్త్ అయింది. ఇక్కడ 20 మంది మనకు 500 PV చేసిన వాళ్ళు వచ్చారు. ఎంత PV అవుతుంది? 10,000 PV. అవునా? 10,000 PV వస్తుంది. సరే 10,000 PV అక్కర్లేదు, 500 PV చేసేటోళ్ళు మనకు 10 మంది వస్తే ఎంత PV అవుతుంది? 5,000. సో మనకు 5,000 వస్తే ఇక్కడ చూడండి, మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ ఇచ్చేవచ్చు. ఇక్కడ 3,000, ఇక్కడ 3,000 వస్తే ఎంత వస్తుంది? 6,000 అవుతుందా లేదా? 3,000 PV రావడానికి ఎంతమంది 500 PV క్లబ్ కావాలి మనకి? 6 మంది. 12 మంది ఉంటే LOB వస్తుందా లేదా? మనకేమో నెట్వర్క్ ఓపెన్ చేయగానే ఎంతమంది కనిపిస్తారు, 100 మంది కనిపిస్తారు. PV ఏమో ఏముండదు. మీకు ఈరోజు నేను చెప్తాను, 100 PV కంటే తక్కువ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే సెల్ఫ్గా PV మీ పేరు మీద చేసి వాళ్ళకి ఇవ్వండి, లేదంటే మీ దగ్గర ప్రోడక్ట్ ఇవ్వండి తప్ప వాళ్ళకి ప్రోడక్ట్ 10 PV కూడా జాయిన్ చేయడం, 20 PV జాయిన్ చేస్తే ఎంతమంది కనిపిస్తారు? వాళ్ళు నెక్స్ట్ తీసుకోరు, మళ్ళీ వాళ్ళు కస్టమర్ లెక్క ఉంటారు. మీ సెల్ఫ్గా ఎవరైతే ప్రోడక్ట్ అయితే మీ పేరు మీద కొట్టించారో ఆ ప్రోడక్ట్ మాత్రం మూవ్ చేయండి. 100 PV కంటే తక్కువ అయితే సార్ మరి 20 PVతో స్టార్ట్ చేసేటోళ్ళు మన బిజినెస్ ఎట్లా సార్ అనుకోనంటే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాడికి జాయిన్ చేయండి. సార్ నేను ఖచ్చితంగా బిజినెస్ చేస్తాను అని చెప్పి కరాఖండిగా చెప్పేటోళ్ళంటే జాయిన్ చేయండి, చేయొద్దనేం కాదు. కానీ 100 PV కంటే తక్కువ ఉండేటోళ్ళకి మాత్రం జాయిన్ చేసి వాళ్ళకి మీరు ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే 20 మందితో మనము 10,000 PV, ఇక్కడ 10,000 PV వస్తే ఎంత వస్తుంది? ఒక 25 నుంచి 30 వస్తుందా LOB? అంతేనా? అంతే కదా? సో ఇక్కడ 40 to 60,000. ఓకే, ఇక్కడ 10,000 PV. ఇక్కడ సేమ్ డెప్త్ బిల్డ్ చేస్తే సేమ్ ఇక్కడ 20 మంది 500 PV, 20 మంది 500 PV ఎంత అవుతుంది? 4 LOBలా? 4 LOBలు 60,000 PV వస్తే మీ ఇన్కమ్ ఎంత ఉంటుంది? 1 lakh ఉంటుందా లేదా? 80 మందితో నీ 1 lakh తీసుకోవచ్చు. సార్ స్టార్ డైరెక్టర్ ఎవరైనా ఒకరు లేచి సార్ నా టీంలో 80 మంది కంటే తక్కువ ఉన్నారు అనేటువంటి చేతులు లేపండి.
మరి ఏం చేస్తుండ్రు బిజినెస్? మరి ఏం బిజినెస్ చేస్తున్నారు మీరు? ఏం బిజినెస్ చేస్తున్నారు తెలుసా? చేపల మార్కెట్లో ఏమంటుందని బొచ్చులు అంటారు, బుట్ట 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 బొచ్చులు ఏవేవి అంటారు కదా, చేపల బొచ్చులు రవ్వలు ఏవైతే పాంప్లెట్లు ఏవైతే ఉన్నాయో అవి అమ్ముతున్నారు మీరు. బొచ్చులు బొచ్చులే 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 బొచ్చులే. నీ బిజినెస్ తీసుకుని 10 పీవీ చేసేటోడికి జాయినింగ్ ఎందుకు చేస్తున్నావు నువ్వు? సార్ మాకు తెలియదు ఈ రోజు నుంచి అని అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. వాళ్ళు 100 పీవీ కంటే తక్కువ అయితే జాయిన్ చేయకండి. అవును నాయన, ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ ఉంటుంది, అందులో పక్కగా ఉంటామంటే జాయిన్ చేస్తారని చెప్పండి. ఎందుకు అనుకునంటే మనం బయటికి వెళ్తే ఎవడు కనిపిస్తాడు తెలుసా? ఎవడు కనిపిస్తాడు? వెస్టేజ్. నాకు తెలుసు, ఈ మధ్యన ఒక పనికిమాలలో ఒకడు ఉన్నారు, ఆయన నేనేం చెప్పలేను. ఆయన ఊరంతా దండోరు వేస్తుండ్రు, ఆధార్ కార్డు తీసుకుంటారు, జాయిన్ చేస్తుండ్రు, వాళ్ళ పేరు మీద ఒక 50 రూపాయలు సోప్ కూడా కొంటుండ్రు. అదేమో 2-3 సంవత్సరాలకు ఐడియా ఉంటుంది. అది ఊరంతా దండోరు వేయిస్తుంటే ఆధార్ కార్డుతో జాయినింగ్ చేసేస్తాను. ఎప్పుడైనా ఎవరైనా మధ్యలో ఏం నాగరాజ్ సార్ మీరు స్టార్ డైమండ్ అయ్యారా, మన దగ్గర ఐడి ఉందే అని చెప్పి క్రాస్ పాజిటివ్ పెడతాడు. మెయిల్ ఇక్కడ డైమండ్ అవుతుండు, అక్కడ క్రాస్ పాజిటింగ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఐడి అక్కడ ఉంటుంది. అక్కడ కొన్నిది కూడా వీలు కాదు, నాగరాజ్ సార్ కాదు కొన్నిది. ఒకే ఒక పీవీ కొంటున్నారు, ఒక 50 రూపాయలు లేకపోతే 100 రూపాయలు ఒక సోపో లేదంటే పేస్టో లేదంటే చాక్లెట్ కొట్టేస్తాను. మీరు అట్లా చేయకండి. మనకి ఎక్కువ మంది కావాలి మనకి అనుకో చెప్పి ఎవరిని పడితే వాళ్ళని జాయిన్ చేయకండి. అర్థమైందా? వాళ్ళకి ఒక క్వాలిటీ ఉన్నదంటే తీసుకోండి. ఎందుకంటే 80 మందితో మనకు సరే, నాకు 1000 మంది కంటే మీకు ఎక్కువ ఉండేటోళ్ళు ఇక్కడ ఎంతమంది స్టార్ డైరెక్టర్స్ చేతులు లేపండి. సార్ నా టీంలో 1000 మంది కంటే ఎక్కువ ఉన్నారు అనేటోళ్ళు చేతులు లేపండి, నిలబడండి ఒకసారి. వెయ్యి మంది కంటే ఎక్కువ ఉన్నారు. అవును, వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? మందిని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారు వీళ్ళు. చూడండి ఒకసారి ముక్కలు. సరే కూర్చోండి. మీరు 2000 మంది కంటే ఎక్కువ ఉండేటోళ్ళు చేతులు లేవండి. మీరేనా? 2000 మంది కంటే మీరే ఇస్తారా? ఇప్పుడు చెప్పండి, మన పీపుల్ని ఎవరిని పడతారు జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. సరే, ఒక రైతుకి ప్రోడక్ట్ ఇస్తున్నారు, ఇవ్వండి, ఎందుకంటే మనకు అక్కడ కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇస్తున్నాం. కానీ నార్మల్ పీపుల్ కూడా జాయిన్ చేసుకుని వెళ్ళిపోతే మనకి ఎక్కువ జనాభా కనిపిస్తారు. రేపు పొద్దున ఏమంటామంటే, సార్ నాకు 1700 మంది ఉన్నారు, నాకు 10,000 ఇన్కమ్ రావట్లేదు సార్ అంటారు. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు వాళ్ళకి? నీ డౌన్లైన్స్కి ఏం సమాధానం చెప్తావు? అంజనీ సార్ ఏం చెప్తావు? సమాధానం చెప్పలేము. ఎందుకంటే 1700 మంది, 2000 మంది, 3000 మంది ఉన్నారు. ఒక ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ అవ్వాలంటే మినిమం ఒక 5,000, 10,000 ప్రోడక్ట్ వాళ్ళు కొనుక్కోకపోతే వాళ్ళకి ఎందుకు? జాయినింగ్ ఫ్రీయే, కానీ ప్రోడక్ట్ కూడా వాళ్ళకి అన్ని ప్రోడక్ట్స్ వాడితే కదా బిజినెస్ చేస్తారు. అవునా? మనం ఇక్కడ 80 మందితోని 1 lakh తీసుకోవచ్చు. అవును, పోనీ 3 LOBలు ఉన్నాయనుకోండి, 3 LOBలు 70,000 PV, 1 lakh చెక్. పోనీ 5 LOBలు 50,000 PV, 1 lakh చెక్. 6 LOBలు 40,000 PV, 1 lakh చెక్. 4 పద్ధతులు తీసుకోవచ్చు. అవునా? ఇంకోటి కూడా, ఇప్పుడు ఇయర్ ఎవరైతే స్టార్ డబ్బు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే 6 LOBలు 3 లక్షల PV, 3,50,000 PV, 5 లక్షల చెక్. 8 LOBలు 3 లక్షల PV, 5 లక్షల చెక్. అర్థమైందా? స్టార్ డబ్బు వాళ్ళందరూ కూడా 5 లక్షల చెక్ పెట్టుకుని పని చేయండి. అర్థమవుతుందండి? 5 లక్షల చెక్. ఇక టీ దొరుకుతుంది దగ్గరలో. ఎంత టైంలో తగలుగుతాడు? 1 గంటలు తగలుగుతాడా? 3 లక్షల PV. ప్రతి స్టార్ డేట్ కూడా 5 లక్షల చెక్లోకి రావాలి. ఇయర్ డిసెంబర్ 31వ తారీఖు వరకు 5 లక్షల చెక్.
500 PV క్లబ్ మీద పనిచేయండి. 160 PV ఫస్ట్ వర్క్లో చేయండి. ఓకే, 8 LOB బిల్లు, 3 లక్షల PV, 5 లక్షల చెక్. ఆల్రెడీ మాకు 1 లక్ష చెక్ ఉంది సార్ అంటే వీళ్ళకి స్పెషల్ క్వాటా. వీళ్ళకి 12 LOB బిల్లు. ఎన్ని 7 లక్షల PV, 10 లక్షల చెక్. ఓకేనా? 10 LOB బిల్లు, 10 లక్షల PV, 10 లక్షల చెక్. 14 LOB బిల్లు, 6 లక్షల PV, 10 లక్షల చెక్. 1 lakh ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు 10 లక్షల చెక్ గురించి పనిచేసి వర్క్ చేయాలి. మిగతా వాళ్ళంతా స్టార్ ఉండే వాళ్ళందరూ కూడా మిషన్ 90 daysలో 1 lakh చెక్ పెట్టుకుని పని చేయండి. 1 lakh చెక్ వచ్చింది, కార్ వచ్చింది, మనకి లైఫ్ ఎట్లుంటుంది? ఎంత కక్కుర్తి వాళ్ళు ఉంటారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకే కార్లో 4, 3 కూర్చుని వెళ్తారు. ఇప్పుడు 4 కార్లు వేసుకుని స్టార్ డైరెక్టర్లు వస్తే అక్కడ టీం ఏ విధంగా ఫీల్ అవుతారు? 4 కార్లు వచ్చాయి కాబట్టి మేము కూడా చేస్తామని చెప్పి ఒకే కారులో 4 కూర్చోబెట్టి చలో జాతర కట్టినట్టు లెక్క. అతడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, నేను ఎక్కడ అమ్మవారి జాతరకి వెళ్ళేటప్పుడు అమ్మవారి గుడికి ముందు ఆ ఎర్రగట్టు మీద ఆ కొద్దిగా మలుపు తిరుగుతుంది, మలుపు దగ్గర, ఆ తర్వాత కొద్దిగా ముందుకెళ్తే ఆ మలుపు దగ్గర ఒక 4 సుమోలు, ఇక్కడ 4 సుమోలు, ఇక్కడ 4 సుమోలు, ఇక్కడ 4 సుమోలు, అక్కడ 4 సుమోలు అంటే ఎందుకురా బుజ్జి పెట్రోల్ రేట్లు బాగా పెరిగినాయి అనుకుంటే ఒకటే దాంట్లో ఎక్కిస్తాడు. ఒకటే దాంట్లో ఎక్కించి అమ్మవారి గుడి దగ్గర అందరికీ తీస్తూ ఉంటే వస్తూనే ఉంటారు, తీస్తూ ఉంటే వస్తూనే ఉంటారు. అట్లా స్టార్ డైరెక్టర్, డైమండ్ క్రౌన్లు, UCDలు ఒకటే కార్లు ఎక్కి మీరు అందరూ వస్తే మీరు బిజినెస్ ఏ విధంగా బిజినెస్ బిల్డ్ చేస్తున్నట్టు లెక్క. మీరు కారు మీరు ఇట్లా డ్రైవ్ చేసి ఇట్లా యూటర్న్ ఇట్లా కొట్టి ఇట్లా కారు ఇట్లా తీసి ఇట్లా బయటకు వచ్చి ఇలా వెళ్ళారనుకో మిమ్మల్ని ఏమనుకుంటారు తెలుసా? యు ఆర్ ద హీరోయిన్ అనుకుంటారు. అదే ఇక్కడి నుంచి ఒకరు వచ్చి అటు నుంచి ఒకరు వచ్చి అటు నుంచి ఒకరు వచ్చి మిమ్మల్ని క్యాబ్ డ్రైవర్ అనుకుంటారు. మగవాళ్ళు ఎత్తారు క్యాబ్ డ్రైవర్, క్యాబ్ ఉమెన్ డ్రైవర్, క్యాబ్ డ్రైవర్. మీరు కొనుక్కుని బిజినెస్ గురించి కాదు, నలుగురు నడిపించడానికి. మీరు అనుకుంటారు ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలియదు మీకు. ధీరోభాయ్ అంబానీ కూడా 80 రూపాయలు పెట్రోల్ బంక్లో 80 రూపాయలు జీతం వచ్చినప్పుడు 50 రూపాయలు పెట్టి హోటల్ తాజ్లో వెళ్ళి టీ తాగేటాడు. 80 రూపాయలు 50 రూపాయలు టీకే తాగేటాడు. అది బిజినెస్ అంటే. మైండ్ సెట్. అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద వాళ్ళు ఎలా ఆలోచిస్తారని చెప్పి ఆలోచన తెలుసుకోవడానికి వెళ్ళేటోడు. మీకు కార్లు వచ్చాయి, కొంతమంది ఇల్లు కూడా వచ్చాయి, కానీ ఇంకా క్యాబ్ డ్రైవర్ లెక్క 4 ఎక్కించుకొని, సరే మీకు డౌన్ లైన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారంటే అదొక లెక్క. కానీ లీడర్ని ఇప్పుడు సరే నేను ఇప్పుడు బెంచ్లో వేసుకొని నేను ఆంజనేయ సార్ పట్టుకుని తీసుకెళ్తాను. ఆ జీవితంలో ఎప్పుడైనా బెంచ్ కొనాలని ఆలోచన వస్తుందా? మరి మీ కార్లో మీ డిస్ట్రిబ్యూటర్లు ఎక్కిస్తున్నారు, వాళ్ళకి కార్లు కొంటారా? అఫ్ కోర్స్ వాళ్ళు ఎక్కడైనా సింగిల్గా ఉన్నారు ఆడపిల్లలు, లేదంటే మగవాళ్ళు సింగిల్గా ఉండిపోయారు, సహాయం చేయండి. కానీ మీటింగ్ తెలుసు, 3 రోజుల తర్వాత ఒక మీటింగ్ ఉంటుంది, అందులో 4, 3 కలిసి కార్లు వెళ్తారు. మీరు అప్పుడు ఆలోచన ఏ విధంగా మారుతుంది? సింగిల్గా మీరు కారు వేసుకుని వెళ్తే మీరు ప్రిన్స్ మహేష్ బాబు లెక్క కనిపిస్తారు, లేదనుకున్నట్టు సంపూర్ణేష్ బాబు లెక్క కనిపిస్తారు. అర్థమైందా? ఆడపిల్లలు కూడా ఎవరు కోవిసర్ల లెక్క ఉండాలా, లేకపోతే ఇప్పుడు హీరోయిన్ ఎవరు శ్రీలీల లెక్క ఉండాలా? శ్రీలీల లెక్క ఉండాలా లేదా? శ్రీలీల కదా ఇప్పుడు టాప్ హీరోయిన్, ఆమెనా? అవునా? కానీ ఈసారి చెప్తున్నాను కదా, కార్లు 4 ఎక్కిచ్చారా, మిగతా 3 కార్లు జప్తు చేసి ఇచ్చిమ్మని చెప్తాం. ఎందుకంటే మీ కార్లు ఎక్కర్లేదు, కార్లు తీయండి, డీజిల్ ఏమైతే బాగా తిరగనియండి, బయటికి వెళ్ళి కష్టపడతారు కదా. అర్థమవుతుందా? ఇది బిజినెస్లో. ఇంకా EDS ప్రమోషన్ మీకు ఎక్కడ దగ్గర అవుతుంది? ఇక్కడ ఉన్న వాళ్ళకి వరంగల్, హైదరాబాద్ దగ్గర అవుతుందా?
అందరూ హైదరాబాద్ ప్లాన్ చేసుకోండి. మీ డియూసీలు అందరికీ 50 టికెట్లు ఫిజికల్ ఇచ్చాం, ఆన్లైన్లో ప్లాన్ చేయండి. వరంగల్ అయితే వరంగల్, జడ్చర్ల అయితే జడ్చర్ల, సిరిసిల్ల అయితే సిరిసిల్ల, నారాయణగఢ్ అయితే నారాయణగఢ్, గజ్వేల్ అయితే గజ్వేల్, మీకు వరంగల్. ఇంకేమున్నాయి? ఇంకెక్కడైతే వీలైతే అక్కడ ప్లాన్ చేయండి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, ఒక్కొక్క లెక్కలో 20-25 మంది ప్రమోట్ చేయాలి. 6 లెక్కల్లో 120 మంది రావాలి. మీకు మార్నింగ్ లేచిన తర్వాత మీకు ఏం గుర్తు రావాలి? గో గెట్ స్ట్రక్చర్ గుర్తు రావాలి. 6 లెక్కలు. నాకు 2 కాళ్ళు, నాకు 2 చెవులు, నాకు 2 కళ్ళు, నాకు 2 లెక్కలు. ఈ 2 లెక్కలతో ఏమొస్తుంది? బెంచ్ వస్తుందా? 17 ఎల్ఓబిలు మావి డియూసిడి. అర్థమవుతుందా? 17 ఎల్ఓబిలు, 16 కూడా కాదు, 16 లెక్కలే. 17 ఎల్ఓబిలు, 18 లెక్కలు క్వాలిఫికేషన్, 37 లెక్కలతో పనిచేస్తున్నాను. మీకు 2 లెక్కలు ఉంటే ఇక నాకు నేనే ఎవరైనా అప్లైకి ఫోన్ చేసిననుకో, సార్ నాకు ఒక పెద్ద లెగ్ ఉంది, నేను ఆ లెగ్ మరి నాకు అవసరం లేదు సార్. ఇప్పుడు నాకు ఇది ఏ లెగ్? ఇది ఆంజనేయ సార్ డైరెక్ట్ అంటే ఇది నాకు ఒక డెప్త్లో ఎక్కడో ఒక డియూసీడీ ఉంటాడు, డియూసీడీ కింద డియూసీడీ దగ్గరకు వచ్చి నేను పని చేస్తాను. మరి మీరు ఎక్కడ పని చేయాలి? నేను యాక్చువల్గా ఒక ఇమీడియట్ డియూసీడీ దగ్గర అయిపోవాలి కదా, మామూలుగా అయితే ఒకటే కదా. మరి ఎందుకు డెప్త్ కిందకి వచ్చి పని చేస్తున్నాను? డెప్త్ ఈజ్ ద సెక్యూరిటీ, విడ్త్ ఈజ్ ద ప్రాఫిటబిలిటీ. అర్థమైతే స్టార్ డైరెక్టర్స్? మీరు ఇక్కడ కరోడ్పతులు కావడానికి వచ్చారా లేదా? ఈ విధంగా చేస్తే డబ్బులు వస్తాయా లేవా? దీంట్లో 30,000 మీరు జమ చేసుకున్నా మీకు 10 సంవత్సరాల తర్వాత మినిమం 3 to 4 crores అవుతుంది మీ ఇన్కమ్. 1 lakh వచ్చిన మీకు ఇందులో 30,000 దాచిపెట్టుకున్నారు అనుకోండి. 30,000 రూపాయలు మీరు మ్యూచువల్ ఫండ్లో ఏదైనా మంచి మ్యూచువల్ ఫండ్లో పెట్టుకున్నారు అనుకోండి. మంచి మనకు ఆల్రెడీ ఫండ్ అడ్వైజర్స్ ఉన్నారు, మీకు ఏదైనా బ్యాంక్ మేనేజర్లు కూడా చెప్తారు. 30,000 మీరు 10 సంవత్సరాలు పెట్టుబడి పెట్టుకున్న 3 నుంచి 4 కోట్లు సంపాదిస్తారు. మీకు రిటైర్మెంట్ పీస్ఫుల్ ఉంటుందా లేదా? పీస్ఫుల్ ఉంటుందా? ఇది తెల్లగా ఉన్నప్పుడు ఇది బాగుంటుందా, లేకపోతే నల్లగా ఉన్నప్పుడు బాగుంటుందా? నాకు అక్కడక్కడ ఎండిపోయినాయి, అది పండిపోయినాయి, అది రంగు వేసుకున్నాను అంతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వచ్చేస్తున్నాను కదా, అంతే కదా. అర్థమవుతుందా? సో ఇది ప్లాన్ చేయండి. ఎవరెవరైతే ఇయర్ మేమైతే ప్లాన్ చేసుకుని వర్క్ చేస్తున్నాం, 37 ఎల్ఓబీలు, 50 లక్షల రూపాయల ఆదాయము, అలాగే 1000 మంది కాలేజ్ సోర్స్ ప్లాన్ చేస్తున్నాం. తర్వాత 70 మందికి విఎంసీ మెంబర్ ప్లాన్ చేస్తున్నాం. ఇది మా ఇయర్ రిజల్యూషన్, మా తీర్మానం ఇది. మరి మీ తీర్మానం ఏంటో ఒక్కొక్కరు వచ్చి టగటగడగా చెప్పాలి. సో డిసిడి డిసిడి నుంచి అలా టగటగడగా రిజల్యూషన్. స్టార్ అండ్ అబోవ్ ఎవరు 5 lakhs కంటే తక్కువ చెప్పొద్దు, 5 lakhs ఉండాలి.